నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కొత్తగా చేర్చినటువంటి అంశం సామాజిక వెలి, సమ్మిళిత విధానాలకు సంబంధించి గతంలో టీశాట్ ద్వారా అనేక విషయాలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా సమ్మిళిత విధానాలను సాధించడానికి, సమ్మిళిత విధానాలను మనం సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగించడానికి కొన్ని విధానపరమైనటువంటి సూచనలు కూడా అవసరం పడుతున్నాయి. సో ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది. ఈ కింది వాటిలో సమ్మిళిత విధాన సాధనకు దోహదపడేటువంటి అంశం ఏది అన్నప్పుడు, అంటే ఒక అంశాన్ని అర్థం చేసుకోవడానికి ఈ భావన బాగా అంటే ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉండేటువంటి అంశాలు. ఫ్యాక్ట్స్ ఎక్కువగా ఉండవు, బట్ అభ్యర్థులు సమాచారాన్ని, ఫ్యాక్ట్స్ బేస్డ్గా ఉన్నటువంటి సమాచారాన్ని పరీక్ష కోణంలో చదువుకోవాలన్నా, పరీక్షలో ఫ్యాక్ట్స్ బేస్డ్గా ప్రశ్నలు అడిగినప్పుడు దాని ఇంటర్ప్రిటేషను లాజికల్గా దాన్ని కన్క్లూజన్కి రావాలన్నా ఈ వివరణ అనేది తప్పనిసరిగా అవసరం. సో కొన్ని విధానపరమైనటువంటి సూచనకు సంబంధించి ముఖ్యంగా సమానత, నిష్పక్షపాత అభివృద్ధికి ఇవైతే మనం ఒక అభివృద్ధి సాధించాలంటే ఫస్ట్ సమానత్వం అనేటువంటిది ఉందా లేదా అనేటువంటి ఒక పారామీటర్ అవుతుంది. అదేవిధంగా నిష్పక్షపాతంగా అభివృద్ధి జరుగుతుందా లేదా అనేటువంటిది, ఇవి రెండు కూడా అభివృద్ధికి ముఖ్యమైనటువంటి అంశాలుగా, అంటే అభివృద్ధి జరగాలి అని అన్నప్పుడు సో సమానత్వం ఉందా లేదా అనేటువంటిది చూస్తాం. తర్వాత సమానత లేదా ఇవి మనకి రెండూ కూడా సహజంగా ముఖ్యమైనటువంటి అంశాలుగా చూస్తాం. ఉన్నత స్థాయికి వృద్ధికి లేదా వ్యక్తిగతంగా గ్రామీణ నగర ప్రాంతాల అసమానత తగ్గిస్తే, అంటే ప్రాంతీయ అసమానతల తగ్గింపు అనేటువంటిది, సమానత్వం సాధన అనేది నిష్పక్షపాతంగా ఉండటం ప్రభుత్వాల విధానాలలో మౌలికమైనటువంటి అంశంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో భారతదేశంలో సమ్మిళిత వృద్ధి సాధించాలంటే, సమ్మిళిత వృద్ధికి సంబంధించి మనకు మౌలికంగా కావాల్సినటువంటి అంశం ఏమిటి? భారతీయ సమాజము వ్యవసాయంపై ఆధారపడింది. సో వ్యవసాయ ఆధారిత దేశమైనందువల్ల ముందు వ్యవసాయానికి పెద్దపీట వేయాలనేటువంటి విషయం గుర్తుపెట్టు. సో పేదరికానికి వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యక్ష సంబంధం ఉంది కాబట్టి, సో వ్యవసాయ అభివృద్ధి జరిగితే పేదరికం నిర్మూలించబడుతుంది, పరోక్షంగా సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అందుకే ప్రభుత్వాలు కూడా ఈవెన్ తెలంగాణలో తెలంగాణ వ్యవసాయ విధానం, కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడానికి వెనుక ఉన్న ఉద్దేశం అదే. తర్వాత వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రధానంగా భూమి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా నీటిపారుదల సమస్యలు, తర్వాత జలాలను సక్రమంగా నిర్వహించడం, తర్వాత వారికి రుణ సదుపాయం కల్పించడం, వ్యవసాయంలో పరిశోధనను ప్రోత్సహించడం, విస్తరణ సేవలు అందించడం, మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి వ్యూహాలుగానే ఉంటాయి. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలను మనం తగ్గించుకోగలిగితే, వ్యవసాయ అభివృద్ధి అనేటువంటిది దీనిపైన నిర్భరపడి, అంటే వ్యవసాయం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వ్యవసాయ అభివృద్ధి ప్రమాదకరంగా ఉన్నది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. అది అంటే ఈ కింది వాటిలో సమ్మిళిత వృద్ధికి దోహదపడే అంశం ఏది అన్నప్పుడు వ్యవసాయ అభివృద్ధి అనేది గుర్తుపెట్టుకోండి. అంటే క్వశ్చన్లో స్టాటిస్టికల్ డేటా ఏమి ఉండదు. సో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కనుక జరిగితే ఆటోమేటిక్గా పేదరికం పోతుంది, సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది. సో దాంతోపాటుగా మనకి బేసిక్గా పేదలకు అనుకూలమైనటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని రూపొందించగలిగితే మనకి ఆటోమేటిక్గా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో ఈ పేదలకు అనుకూలమైనటువంటి విధానాలు సమ్మిళిత వృద్ధికి అది ప్రధానమైనటువంటిది. ముఖ్యంగా మనం ఒకసారి కనుక ఆర్థిక సంస్కరణలను చూస్తే, భారతదేశంలో ఆర్థిక సంస్కరణకు సంబంధించినటువంటి ప్రక్రియను కనుక నిశ్చితంగా పరిశీలిస్తే 1991 నుండి చూస్తే జీడిపిలో ప్రభుత్వం యొక్క వ్యయం, ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గుతూ వస్తుంది. అంటే ప్రైవేటు వాటా పెరుగుతుంది, ప్రభుత్వం యొక్క వాటా తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలను
ప్రైవేట్ రంగం చేస్తున్నది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి పీపీపీ మోడల్ అంటాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి. ఇప్పుడు టోల్ గేట్స్, ఇప్పుడు టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో, ఇవి ప్రభుత్వము మౌలికమైనటువంటి కొన్ని విధులలో ఆ వ్యయాన్ని తగ్గించుకొని ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భం ఉంది. ఫలితంగా జరుగుతున్నటువంటి పరిణామం ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే అక్కడ పెట్టుబడుల శాతం వస్తున్నది. సో ఇది కేవలం భారతదేశమే కాకుండా ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనబడుతున్నది. సో దీంట్లో ఎప్పుడైతే ప్రభుత్వం పెట్టుబడి తగ్గిందో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై పెట్టుబడి అంటే వ్యవసాయంపై పెట్టుబడి అని అర్థం, ఆటోమేటిక్గా వ్యవసాయ అభివృద్ధి అనేది తగ్గుముఖం పట్టింది. ఫలితంగా వ్యవసాయంపై ఆధారపడే సమాజాలు మరింత వెనుకబాటుతనానికి గురవుతున్నారు. అదేవిధంగా స్థూల మూలధన కల్పన ఏదైతుందో దాని సగటు వృద్ధి రేటు కూడా తగ్గిపోయింది. సో ఇది వాణిజ్య సరళీకరణలో భాగంగా వాణిజ్యం వాటా బాగా పెరుగుతుంది. జీడిపిలో వాణిజ్యం, కామర్స్, వ్యాపారం ఇది డైరెక్ట్గా డబ్బుతో కూడుకున్నటువంటి పని, డబ్బులకు సంబంధించినటువంటిది. బట్ సమాజానికి సంబంధించినటువంటి అంశాలు దీనిలో పాత్ర క్రమంగా తగ్గుతూ వస్తున్న సందర్భాన్ని, దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ పెరగడం, అదేవిధంగా పరిశ్రమలు కూడా ఉత్పత్తిపైనే ప్రధానంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయడం, ఆర్థిక అభివృద్ధికి మనకి ముఖ్యంగా ఉపాధి అవకాశాల మెరుగుదలకు సంబంధము స్థిరపడకపోవడం. అంటే ఇక్కడ సంపద ఇంత సృష్టించబడుతుందంటే ఎంతమందికి ఉపాధి కల్పించామనేటువంటిది ఇక్కడ కనబడతలేదు. ముఖ్యంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత మనుషుల యొక్క పాత్ర తగ్గిపోయి మెషిన్సే మొత్తం ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం వచ్చినప్పుడు కొత్తగా ఉపాధి కల్పించడం అనేది పక్కకు వెళ్తే ఉన్న ఉపాధి కూడా కోల్పోయినటువంటి సందర్భం ఉంది. సో అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా ప్రతి దేశము మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైము ఈ శ్రామికులకు నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగితే వారికి అది మరింత ఉపాధిని, మరింత ఆదాయాన్ని కల్పించేటువంటి అంశంగా ఉండేది. అది జరగకపోవడం వల్ల ఈ సమ్మిళిత వృద్ధి అనేది సాధ్యం కాని పరిస్థితులు. ముఖ్యంగా పేదలకు అనుకూలమైనటువంటి అభివృద్ధి విధానాలు ఏవైతున్నాయో వాటిని ప్రోత్సహించేటువంటి పరిస్థితి మరింత రావాలి. అదేవిధంగా విత్త విధానం పరంగా చూస్తే, మనం విత్త విధానానికి సంబంధించి ఫిజికల్ పాలసీ చూస్తే పేదలకు అనుకూలమైనటువంటి విధానం ఇంకా రాలేదు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పన్ను జీడిపి నిష్పత్తి అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సామాజిక రంగానికి సంబంధించిన వ్యయాలను పెంచాలి. ముఖ్యంగా విద్యకు సంబంధించి లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికీ చర్చ భారతదేశంలో ప్రభుత్వము విద్య, వైద్యానికి సంబంధించి కనీస పెట్టుబడిగా, కనీస వ్యయం కనుక చేయకపోతే సో మానవ వనరులు ప్రధానంగా దుర్వినియోగం, అంటే మానవ వనరులు వెలుగులోకి రావు. సో ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కు సంబంధించినటువంటి పారామీటర్స్ పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా వ్యవసాయము, తర్వాత గ్రామీణాభివృద్ధి, అవస్థాపన, మూలధన వ్యయాలు ఏవైతున్నాయో వాటిని మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే సామాజిక రంగానికి ఎక్కడ ఏ దేశాల్లో అయితే పెట్టుబడి ఎక్కువగా పెడతారు, ఇప్పుడు గతంలో మనం చర్చించాం స్కాండినేవియన్ దేశాల్లో సామాజిక రంగానికి అధిక పెట్టుబడులు జరుగుతాయి. 100కు 100% అక్షరాస్యత కాకుండా 100కు 100% ఉపాధి కల్పన కల్పించినటువంటి దేశాలు ఉంటాయి. సో వీళ్ళు ఆ దేశంలో ఉండేటువంటి అవకాశాలే కాకుండా ప్రపంచ సమాజాల్లో ఉండేటువంటి అవకాశాలన్నింటినీ కూడా పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో కూడా ముఖ్యంగా విద్య, వైద్యానికి, అదేవిధంగా మౌలికమైనటువంటి రంగాలు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి వ్యయాలు పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా పేదలకు అనుకూలమైనటువంటి ద్రవ్య విధానాలను, విత్త సరళీకరణ విధానాలను అవలంబించడంతో పాటు వ్యవసాయ రుణాలను పంపిణీ చేయడం, ముఖ్యంగా చిన్న ఉపాంత రైతులను, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉండేటువంటి వారికి సహాయం అందించడం అనేది చేయగలిగినప్పుడే పేదల అభ్యున్నతి జరుగుతుంది, సమ్మిళిత విధానాలు అమలు చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా ద్రవ్య విధానం ఏదైతుందో దానిలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేదిగా ఉండాలి. ఆహార పదార్థాల ధరలు ఏవైతున్నాయో వాటిని తగ్గించి నియంత్రించగలగాలి. అదేవిధంగా
రుణాలు డిపాజిట్ల మధ్య ఉండేటువంటి అంతరాన్ని తగ్గించే విధంగా ఉండాలి. దాంతోపాటు శ్రమసాంద్రమైనటువంటి ఎగుమతుల ద్వారా ఉపాధి అవకాశాలను, శ్రమసాంద్రమైనటువంటి ఎగుమతులు ఏవైతున్నాయో వాటి ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే విధంగా వాణిజ్య సరళీకరణ వినిమయ రేట్ అనేది జరగాలి. సో ఇవన్నీ కూడా మనం చూస్తే ఒకసారి ప్రపంచీకరణ విధానం ఏదైతే ఉందో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ధరలో అస్థిరత్వం ఏర్పడుతుంది. దాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి. సో ఇట్లాంటివి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏవైతున్నాయో వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక అదేవిధంగా ఒకసారి కనుక పరిశీలిస్తే భౌతికంగా ఉండేటువంటి ఈ మానవ సంపద ఏదైతే ఉందో, భౌతికంగా ఉండేటువంటి వనరులు ఏవైతున్నాయో వాటిని మరింత మెరుగుపరచాలి. మౌలిక సదుపాయాలు, భౌతిక సదుపాయాలు, మానవ సదుపాయాలు రెండింటి. భౌతిక సదుపాయాల్లో రోడ్లు, అదేవిధంగా రవాణా, కమ్యూనికేషను, నీటిపారుదల లాంటి విద్యుత్ శక్తి వంటి రంగాలను అభివృద్ధి చెందించాలి. మానవ మౌలిక సదుపాయాలైనటువంటి విద్య, ఆరోగ్యం ఇలాంటి వాటికి మరింత పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశం కనుక జరిగినప్పుడే, అంటే ఒకవైపు భౌతికంగా ఉండేటువంటి సంపదను, అదేవిధంగా మరొక వైపు మానవ సంబంధమైనటువంటి సంపదను, ఈ రెండింటిని కూడా మనము వాటిపైన ఎక్కువ వ్యయం చేయగలిగినప్పుడు సమ్మిళిత వృద్ధి అనేటువంటిది అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి దీనిలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా పేదరికాన్ని మనం ఒకసారి శాస్త్రీయంగా అంచనా వేయగలిగి, అధ్యయనం చేయగలిగి, దాని నిర్మూలనకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అవలంబించగలిగితే, వ్యవసాయ రంగంలో సత్వరమైనటువంటి వృద్ధిని సాధించగలిగితే, గ్రామాల్లో ముఖ్యంగా వ్యవసాయేతర రంగాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి పెట్టగలిగితే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని నిర్మాణ సంబంధమైనటువంటి మార్పులు కూడా అవసరం పడతాయి. నిర్మాణ సంబంధం స్ట్రక్చరల్ చేంజెస్ కూడా కావాలి. ప్రధానంగా మనకి వ్యవసాయము, పరిశ్రమలు, సేవారంగం వీటిని అభివృద్ధి చెందించేటువంటి పరంపరలో కూడా వాటి ప్రాధాన్యతను బట్టి వారికి కేటాయింపులు జరగాలి. స్థూల దేశీయ ఉత్పత్తిలో, జీడిపిలో వివిధ రంగాల వాటాలకు సంబంధించి చూస్తే భారతదేశం ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించకుండా వ్యవసాయ రంగం నుంచి డైరెక్ట్ సేవల రంగం, అంటే మామూలుగా జరుగుతుంది. ప్రాథమిక రంగము వ్యవసాయము, ద్వితీయ రంగము పరిశ్రమలు, తృతీయ రంగము సేవారంగం. మామూలుగా ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమంలో జర్నీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమ రంగంలోకి, పారిశ్రామిక రంగం నుంచి సేవా రంగంలోకి వెళ్ళాలి. బట్ ఈ పారిశ్రామిక రంగం ఇలాగే ఉండగా డైరెక్ట్గా మనకి సేవా రంగంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఇది ఒక రకంగా అబ్నార్మల్గా మనకి మార్పు కనబడుతున్నది. సో ఒక సిస్టమేటిక్ జర్నీ అనేది జరగకపోవడం వల్ల దేశంలో అసంఘటిత కార్మికులు వాళ్ళ యొక్క పరిస్థితులు అలాగే ఉండిపోయినాయి. కాబట్టి ఇక్కడ వ్యవసాయ రంగంలో కూడా మళ్ళీ సమస్యలు జరుగుతాయి. ఇక్కడ సేవా రంగంలో తక్కువ మంది శ్రామికులు ఉన్నారు, అంటే ఉద్యోగులు ఉంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు, తక్కువ ఆదాయం పొందుతున్నట్టు సందర్భం ఉంది. సో ఇది అబ్నార్మల్ కండిషన్ కాబట్టి దాన్ని గుర్తుపెట్టు. అదేవిధంగా ఆగ్నేయాసియా దేశాలలో కూడా మనకి ఉపాధి అవకాశాలు వ్యవసాయ రంగం నుంచి వస్తూత్పత్తి రంగానికి బదిలైనాయి. అనేక ఇది ఒరిజినల్గా జరగాల్సినటువంటి జర్నీ ఇది. అంటే వ్యవసాయ రంగం నుంచి వస్తూత్పత్తి రంగంలోకి ఉపాధి అవకాశాలు బదిలీ కావాలి. అప్పుడు ఇక్కడ ఉండే సర్ప్లస్ లేబర్ ఎవరైతే ఉన్నారో అది ఆ పారిశ్రామిక రంగం అకామిడేట్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు మరిన్ని నైపుణ్యాలు, విద్యను నేర్చుకొని, సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకొని తర్వాత సేవా రంగంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. సో అది సిస్టమేటిక్ జర్నీ కనుక జరిగితే అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఉపాధిలో వస్తూత్పత్తి రంగం వాటా సపోజ్ కొన్ని దేశాలు కానీ చూస్తే ఆల్మోస్ట్ 50% ఉంటుంది. అదేవిధంగా కొరియాలో, దక్షిణ కొరియా చూస్తే ఒక 62%, చైనాలో 31%. అంటే ఇదంతా కూడా అందుకే మనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, మంచి మంచి కంపెనీలు, కార్లు ఇవన్నీ కూడా కొరియా నుంచి వస్తున్నటువంటి సందర్భం. మలేషియా లాంటి దేశాల్లో కూడా ఇది ఆ సమ్మిళిత వృద్ధిలో ఇదొక అంశంగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి సంబంధించి చూస్తే కేవలం 15% ఉన్నారు. సో అది కానీ వ్యవసాయం పైన 55% ఉన్నారు. సో ఇంత అబ్నార్మల్ గ్యాప్ అనేది ఉండకూడదు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి
అన్నప్పుడు అంటే మనకు భారతదేశంలో సమ్మిళిత వృద్ధికి ఉన్నటువంటి ఆటంకం కూడా అదే. సో ఉపాధి అవకాశాలను పెంచడం కోసము ఫస్ట్ పరిశ్రమలకు ప్లాట్ఫామ్ను పెంచాలి. పరిశ్రమల అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలన్నింటి కూడా అన్వేషించి సో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా మౌలికమైనటువంటి సేవలు అందించేటువంటి సందర్భం జరగాలి. వ్యవసాయ రంగం నుంచి ఒకేసారి సేవ రంగంలోకి వెళ్లకుండా ఒక పద్ధతిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత వ్యవసాయ అభివృద్ధి పైన బాగా ఫోకస్ పెట్టాలి. కనీసం ఒక 4% అన్నా వృద్ధి సాధించే విధంగా, అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి అనేది ఒక 10% అన్నా సాధించే విధంగా వ్యవస్థాగతంగా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్స్టిట్యూషనలైజ్డ్ చేంజెస్ అంటాం. సంస్థాగత మార్పులు అనివార్యం. అగ్రికల్చర్లో అట్లీస్ట్ ఇది స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులో కూడా అదే ఉంది. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాలంటే కనీసం 4% కన్నా ఎక్కువ వృద్ధి సాధించినప్పుడే వ్యవసాయ రంగాన్ని కాపాడగలుగుతామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధించాలంటే సమ్మిళిత వృద్ధికి సంబంధించినటువంటి మౌలికమైన భావన ఏంటంటే ముందు వ్యవసాయ అభివృద్ధిలో తక్కువలో తక్కువ 4% అన్న సాధించాలని. అదే సమయంలో పారిశ్రామిక రంగంలో 10% పైబడి మనం వృద్ధి సాధించగలిగితేనే ఇక్కడ ఉండేటువంటి శ్రామికులకు అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం 1991లో వచ్చినటువంటి మార్పులు, ఎకనామిక్ రీఫార్మ్స్ యొక్క ఇంపాక్ట్ వల్ల సేవా రంగంలో శీఘ్రమైనటువంటి అభివృద్ధి జరిగింది. చాలా వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగడం వల్ల సేవా రంగంలో ఉండేటువంటి అంటే అసమానతలు, ఆదాయపరమైన అసమానతలు బాగా పెరిగాయి. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా వ్యాపారము, వాణిజ్యము, హోటల్సు, రవాణా, కమ్యూనికేషన్సు, ఫైనాన్సు, రియల్ ఎస్టేటు ఇలాంటి రంగాల్లో ఉపాధికి సంబంధించినటువంటి సందర్భం ఇచ్చినప్పుడు టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి రావడం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అందుబాటులోకి రావడం వల్ల సో తక్కువ మందితోనే ఎక్కువ పనులు చేసే విధంగా, ఎక్కువ ఆదాయాన్ని కల్పించే విధంగా అవి ఏర్పడడం, ఇది పెద్ద అసమానతలకు దారితీసిన సందర్భం ఉంది. అందువల్ల ప్రభుత్వ పరంగా చూస్తే మనకి ఇది కొంత సంస్థాగతమైనటువంటి మార్పులు అనివార్యమని తెలుస్తుంది. తర్వాత అవకాశాల పరంగా సమానత లేకపోవడం అనేది మరొక సమస్య. సో దాన్ని ప్రభుత్వం అవకాశాల పరంగా సమానతని సాధించాలంటే సంపదను న్యాయబద్ధంగా అందరికీ పంచాలి. అదేవిధంగా మెరుగైనటువంటి ఇప్పుడు పంపిణీ చేయలేకపోతున్నారు. అలా చేయలేకపోయిన సమస్య మెరుగైనటువంటి విద్య, వైద్యాన్ని అందించకపోతే కూడా తప్పనిసరిగా ఆయా సమాజాల్లో సంక్షోభాలు తలెత్తుతాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు ఈ కులపరమైనటువంటి వివక్షత, అదేవిధంగా లింగపరమైన వివక్షత ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కనీసం అవసరాలు ఏవైతున్నాయో నాణ్యమైన జీవనం గడపడానికి అవసరాలైనటువంటి శుభ్రమైనటువంటి తాగునీటిని కానీ, అదేవిధంగా నాణ్యమైన విద్యని కానీ, వైద్యాన్ని కానీ అందించగలిగితే వారి యొక్క మానవ వనరులు మనం వెలుగులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొన్ని సందర్భాలు కానీ మన దేశవ్యాప్తంగా ఒకసారి కనుక పరిశీలిస్తే మనకి కొన్ని రాష్ట్రాల్లో బాగా వెనుకబాటుతనం కనబడుతుంది. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ పేదలకు సంబంధించినటువంటి సంక్షోభము ప్రమాదకర స్థాయిలో ఉన్నది. జాతీయ స్థాయి సగటు చూస్తే బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలలో పేదలకు అందాల్సినటువంటి ఆ సహాయం ఏదైతుందో పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల వాళ్ళు మరింత వెనుకబాటుతనం. జాతీయ స్థాయిలో సగటు అది అందువల్లే ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, హ్యూమన్ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ ఇలాంటి వాటిలో భారతదేశం వెనుకబడిన దేశంగా ఉండడానికి, చివరి వరుసలో ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో ఆయా సమాజాల్లో ఉండేటువంటి సామాజిక నిర్మాణం వల్ల వారు వేగంగా అభివృద్ధి చెందలేకపోవడం వల్ల, సమ్మిళిత విధానాలు అమలు కాకపోవడం వల్ల మనం మానవ అభివృద్ధిలో వెనుకబడినటువంటి సందర్భం కనబడుతుంది. సో కాబట్టి సమ్మిళిత అభివృద్ధి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఎజెండాగా మారాల్సినటువంటి సమయం వచ్చేసింది. కాబట్టి దాదాపు దేశంలో అనేక రాష్ట్రాలు ఈరోజు కేంద్ర రాష్ట్రము వ్యూహం ఏదైతుందో ముఖ్యంగా కోర్ ఆఫ్ ది కోర్ స్కీమ్స్ను ఏర్పాటు చేసిన సందర్భం కూడా అదే. సో జాతీయ స్థాయి విధానాలను ప్రాంతీయ స్థాయి
పరిస్థితులకు తగ్గట్టుగా అమలు చేయడం కోసమే కొత్త వ్యూహాన్ని ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసి 12వ ప్రణాళిక తర్వాత నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా రాష్ట్రాల భాగస్వామ్యంతోనే కేంద్రం లేదా భారతదేశం అభివృద్ధి చెందాలి అనేటువంటిది కూడా ఇందులో భాగమే. కాబట్టి సమ్మిళిత అభివృద్ధి సాధనకు మనకి ముఖ్యంగా విద్య అనేటువంటిది అతి కీలకమైనటువంటి అంశంగా మారింది. ప్రపంచమంతా ఇప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సాంకేతిక విప్లవంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యంతో కూడిన విద్య, ప్రపంచ సమాజానికి ఉపయోగపడేటువంటి విద్య ఏ సమాజం అయితే, ఏ ప్రభుత్వం అయితే అందిస్తున్నదో అక్కడ సమ్మిళిత విధానాలు సమర్థవంతంగా అమలు జరిగినాయని చెప్పగలుగుతున్నారు. కాబట్టి ప్రపంచీకరణ నేపథ్యంలో చూస్తే మెరుగైనటువంటి పరిస్థితులు మనకు కావాలి అంటే కొన్ని దేశాలు కనుక పరిస్థితులు మొదట్లో ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఇవన్నీ కూడా కొంతవరకు వారికి అవకాశాలను, ఆదాయాలను పెంచగలిగినాయి. కాబట్టి న్యాయబద్ధమైనటువంటి అభివృద్ధి ఏర్పడడానికి అవకాశం కలిగింది. సో అది భారతదేశంలో కూడా అదే పరిస్థితి నెలకొనాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చర్చ జరుగుతున్నది. అదేవిధంగా మనకు శ్రామికులు ఎవరైతే ఉన్నారో సర్ప్లస్ లేబర్ని మనం ఇతర రంగాలకు మళ్లించగలిగితే, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశము వ్యవసాయ ఆధారిత దేశం, విస్తృతమైనటువంటి సాగు భూములు ఉన్నటువంటి దేశం. సో ఈ దేశంలో వ్యవసాయ రంగంలోనే ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఉన్నారు. సో ఎందుకు వారి మానవ వనరులను కూడా దుర్వినియోగం అవుతాయి. అందువల్ల వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో చేయగలిగితే, ఇంత విశాల దేశంలో ఇది ప్రపంచానికి ఆహారాన్ని అందించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ దేశము, బట్ అందులో ఉపాధి లేక అటు భూములు వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం వల్ల మనకి చాలా సందర్భాల్లో ఒకవైపు కొన్ని దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, చిన్న చిన్న దేశాలు, అతి తక్కువ వైశాల్యం ఉన్నటువంటి దేశాలు, అవి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి వ్యవసాయాన్ని ఒక బలమైనటువంటి పరిశ్రమగా కొనసాగిస్తున్నటువంటి అనుభవాలు ఉన్నాయి. బట్ భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వ్యవసాయం పైన ఒక నమ్మకం అనేది ఏర్పడటం లేదు. కాబట్టి సో ప్రభుత్వాలు సమ్మిళిత విధానాల్లో భాగంగా వ్యవసాయ విధానాల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతులను వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది. కాబట్టి రాబోయే రోజులలో దీని యొక్క ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ మౌలిక సదుపాయాల కల్పన, భారత నిర్మాణం లాంటి కార్యక్రమం దానికి ఉద్దేశం కూడా అది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు. అదేవిధంగా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ లాంటి కార్యక్రమాలు, వీటన్నింటిలో కూడా గ్రామీణ స్థాయిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కనిపిస్తే ముఖ్యంగా వారికి విద్య నేర్పించడంతో పాటు నైపుణ్యాలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనే పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలను కల్పించగలిగితే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి మానవ సంపద అంతా కూడా వెలుగులోకి వస్తుంది. అది ఆర్థిక సంపదగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో కాకపోతే దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రభుత్వం నుంచి కొంత మద్దతు అవసరం, ముఖ్యంగా పెట్టుబడి, ఆర్థిక సహాయం అవసరం. అయితే తెలంగాణ రాష్ట్రం దళిత బంధు లాంటి కొన్ని కార్యక్రమాలు, ఒక రకంగా ఏ సమాజం అయితే ఆర్థికంగా వెనుకబడిపోయినారు వారికి ఆర్థిక మద్దతును అందించగలిగితే వారు 10 మందికి ఉపాధిని చూపించేటువంటి దశకు చేరుకుంటారు అనేటువంటిది నమ్మినటువంటి ప్రభుత్వము కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నది. కాబట్టి ఇది కూడా ఒక రకంగా సమ్మిళిత విధానానికి ఒక ఉదాహరణగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని అనుభవాలు చూస్తే చైనాలో సాధించినటువంటి ప్రగతి, ముఖ్యంగా మనం ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని దేశాల్లో విజయవంతమైనాయి, మరి కొన్ని దేశాల్లో విఫలమైనాయి. అంటే ఆయా దేశాలు అవలంబించినటువంటి వ్యూహాలు అనే తప్ప అది ప్రపంచీకరణ అనేది అందరికీ సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించింది. కాబట్టి దానికి ముందస్తుగా ఆయా వ్యవస్థలను ఎవరైతే సన్నద్ధులుగా మార్చారో దాని ప్రిపేర్డ్నెస్ ఎక్కడైతే ఉన్నదో అవి సక్సెస్ అయ్యాయి. ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల కొంత విఫలమైన సందర్భం ఉంది. సో సంస్కరణలకు ముందున్నటువంటి పరిస్థితులను, తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు చైనా సక్సెస్ఫుల్గా సాధించింది. ఎందుకంటే చైనాలో ఎకనామిక్ రీఫార్మ్స్ రావడానికంటే ముందే చైనాలో అనేక రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ముందు సంసిద్ధులను చేశారు, నైపుణ్యం నేర్పారు, విద్యను అందించారు, ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వీటన్నింటి తర్వాత వాళ్ళు విదేశీ బహుళజాతి సంస్థలకు
అవకాశం కల్పించారు. అందువల్ల ఆ విదేశీ బహుళజాతి సంస్థలు కేవలం పెట్టుబడిని మాత్రమే తీసుకురాగలిగాయి. ఉపాధి మాత్రము చైనాలో ఉండేటువంటి కార్మికులకే లభించింది. ఆ ఉత్పత్తుల్లో అన్నీ కూడా ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లే పరిస్థితి జరిగినప్పుడు చైనా అత్యంత బలమైనటువంటి పారిశ్రామిక దేశంగా ఎదిగినటువంటి అనుభవం కనబడింది. బట్ భారతదేశానికి సంబంధించి అలాంటి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. బట్ నైపుణ్యం ఉన్నటువంటి కార్మికుల యొక్క అవసరము అనివార్యం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చింది. ఇది కూడా ఒక సమ్మిళిత విధానంలో భాగంగా చెప్తాం. దాంతోపాటు అంటే చైనా చేపట్టినటువంటి వ్యూహము ఒక అద్భుతమైన వ్యూహం. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని బలోపేతం చేసింది, మరోవైపు బహుళజాతి సంస్థలను ఆహ్వానిస్తూ పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి పెట్టుబడులకు అవకాశాలు కల్పించింది. అంటే రెండు ఏకకాలంలో జరగడం వల్ల భూ సంస్కరణలు చేపట్టింది, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు ఎక్కువ పెట్టింది, సామాజిక రంగానికి సంబంధించి కూడా ముఖ్యంగా వైద్యానికి సంబంధించి కూడా అనేక సంస్కరణలు చేసి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల ఈరోజు చైనా అత్యంత వేగంగా దూసుకుపోతుంది. బట్ భారతదేశానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా అనేక వ్యూహాలను అవలంబించి కింది స్థాయిలో అనేక మార్పులకు అవకాశం కల్పించింది. సో వాటి ఫలితాలు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితులన్నిటి కూడా ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధికి ఎప్పుడైతే మనం మెరుగైనటువంటి అవకాశాలను కల్పిస్తామో అది తప్పనిసరిగా ప్రగతికి ఉపయోగపడుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా చూస్తే ఒకసారి మనం సమ్మిళిత వృద్ధి సాధించాలంటే సంప్రదాయ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుందా, ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా సాధ్యమవుతుందా అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమ్మిళిత వృద్ధికి సాంకేతిక సాధనాల యొక్క అవసరం కూడా ఉంటుంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో హరిత విప్లవం ఒక విజయంగా చెప్పేస్తాం. సో దానివల్ల అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు తగ్గేటువంటి ప్రయత్నం జరిగింది. సో తర్వాత సాంకేతిక మద్దతులు అనుసరించడం వల్ల చిన్న సన్నకారు రైతులు ఎవరైతున్నారో వాళ్ళు లబ్ధి పొందిన సందర్భం ఉంది. అదేవిధంగా నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించడం వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగినాయి. ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరించి ముఖ్యంగా ఈ బయోటెక్నాలజీ ఏదైతుందో బయోటెక్నాలజీని ప్రోత్సహించడం వల్ల నూతనమైనటువంటి ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అది ముఖ్యంగా నూతన వంగడాల ఏర్పాటు కానీ నూతన వ్యవసాయ పద్ధతులు కానీ అవకాశం కల్పించింది. ఫలితంగా ప్రాంతీయ అసమానతలు తగ్గాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా ఉండేటువంటి అసమానతలు కూడా తగ్గిన సందర్భం ఉంది. సో ఇట్లా అంటే ముఖ్యంగా ఆధునిక సాంకేతిక విధానము వ్యవసాయ ఉత్పాదకతను బాగా పెంచింది, ప్రొడక్టివిటీని బాగా గణనీయంగా పెంచింది. అదేవిధంగా పరిశ్రమల నిర్వహణకు కూడా అవసరమైనటువంటి మద్దతును అందించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి 1980s మొదలైనటువంటి ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఏదైతుంది, సాంకేతికపరమైనటువంటి విప్లవాలు ఏవైతున్నాయో అవి గత 30 సంవత్సరాలుగా ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో మొత్తం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో కూడా ఐటీ పాత్ర అనివార్యంగా మారింది. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశం అవలంబిస్తున్నటువంటి సమ్మిళిత విధానాలను ముఖ్యంగా నూతన పద్ధతులను ఎప్పటికప్పుడు అన్వేషణ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా అధ్యయనం చేస్తూ దానికి అనుగుణంగా భారతీయ సమాజాన్ని సన్నద్ధం చేసే విధంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలకు సేవలను అందించేటువంటి అంశానికి సంబంధించి చెప్పేటప్పుడు స్మార్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. స్మార్ట్ గవర్నమెంట్లో చెప్పేటప్పుడు చాలా చిన్న ప్రభుత్వము ఎక్కువ సేవలు స్మాల్ గవర్నమెంట్ స్మార్ట్ గవర్నెన్స్ అంటే ఆ పదంలో కూడా అంటే ప్రభుత్వం ఒక కమిటెడ్గా ఆధునిక పద్ధతుల్లోనే మీ సేవా సెంటర్ల ద్వారానే ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేటువంటి దశకు చేరుకున్నది. ఒకప్పుడు అత్యంత వ్యయభరితంగా ఉన్నటువంటి పరిపాలన సంక్లిష్టంగా ఉన్నటువంటి దశ నుండి అత్యంత సులభమైనటువంటి విధానానికి ప్రభుత్వము మారింది. ఇది కూడా ఒక సమ్మిళిత విధానానికి ఒక ఉదాహరణగా చెప్పేటువంటి ప్రయత్నం. ప్రజాసేవలో సిటిజన్ చార్టర్స్ కూడా తీసుకొచ్చారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి గ్యాప్ చాలా వరకు తగ్గిపోయింది. డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఏర్పడింది. సో లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ అనేటువంటి విధానం వచ్చింది. గవర్నమెంట్ యొక్క పాత్ర తగ్గిపోయింది. ఈ సేవలు అందించేటప్పుడు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలను కూడా కమిటెడ్ ఆర్గనైజేషన్స్గా మార్చారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంది. ఇవన్నీ సమ్మిళిత విధానాలు అంటే కేవలం పేదలను అభివృద్ధి చెందించాలని అన్నప్పుడు
మెకానికల్గా వారికి మౌలిక సదుపాయాలు ఆర్థిక సాయమే కాకుండా ఆధునిక పద్ధతుల్లో ముఖ్యంగా సమ్మిళిత వృద్ధికి అవసరమైనటువంటి సమర్థవంతమైనటువంటి పాలన కూడా అనివార్యం. కాబట్టి ఈ పాలన ఎంత సమర్థవంతంగా ఉంటే ఆ సమ్మిళిత అభివృద్ధి అనేది అంత వేగవంతంగా జరుగుతుంది. కాబట్టి దాంట్లో భారత ప్రభుత్వం కూడా విజయం సాధించింది. అదే పరంపరలో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వము నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు ఈ గవర్నెన్స్ ద్వారా మనకి స్మార్ట్ గవర్నెన్స్ను అందిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో వీటన్నింటి నేపథ్యాలను చూస్తే ముఖ్యంగా పథకాలను అమలు చేసేటువంటి ప్రక్రియలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకంతో సహా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సహాయం కూడా లక్షిత లబ్ధిదారులకు చేరేటప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం, డైరెక్ట్గా యాక్సెసిబిలిటీ ఉండటం వల్ల మధ్యదళారీ వ్యవస్థ లేదు, అవినీతికి ఆస్కారం తగ్గింది. కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు కూడా ప్రజలకు చేరువవుతున్నది. కాబట్టి సమ్మిళిత వృద్ధి తొందరగానే సాధిస్తామనేటువంటిది దీని ద్వారా అర్థమవుతుంది. దాంతోపాటుగా ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సమర్థవంతమైనటువంటి పాలనా యంత్రాంగం ఏదైతే ఉందో అది ఇప్పుడు విజయవంతంగా కొనసాగింది. ముఖ్యంగా ఫైనల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రజలే కేంద్ర బిందువుగా ఉండేటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని ప్రభుత్వము రూపకల్పన చేసింది. దాంట్లో పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ మహిళల యొక్క ఆర్థిక సామాజిక సాధికారతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతున్నాయో స్వయం సహాయక బృందాలను ఎక్కువగా ప్రోత్సహించడం ద్వారా మహిళలు అనేక రంగాల్లో భాగస్వాములయ్యారు. మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల ఈరోజు సంఘటిత రంగంలో దాదాపు 25% మహిళా శ్రామిక శక్తి ఉంది. వాటిని మరింత విస్తరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహిళల యొక్క వారి యొక్క సంపదను దేశ సంపదలో భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చెప్తే వికేంద్రీకరణ విధానాల ద్వారా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు, న్యాయబద్ధమైనటువంటి వృద్ధిని సాధించడానికి కోసము పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సి, ఇవన్నిటి ఫలితంగా జవాబుదారీతనం పెరిగింది. దాని ఫలితంగా సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. అదేవిధంగా వివక్షతలు తగ్గిపోయి, అసమానతలు తగ్గిపోయాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసినటువంటి దేశంగా భారత్ ముందు వరుసలో ఉండడానికి కారణం ఏంటంటే సమ్మిళిత వ్యూహము విజయవంతమైంది. ముఖ్యంగా ఆహార హక్కు, ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు, ఉపాధి హక్కు, సమాచార హక్కు, ఇలా ఈ హక్కులను కల్పించినటువంటి దేశంగా ఉండటం వల్ల మౌలికంగా ప్రభుత్వము చేయాల్సినటువంటి పనులన్నీ కూడా లక్షిత వర్గాలకి నిర్ణీత సమయంలో అందించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మనం కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయి చివరి గ్రామ స్థాయిలో కూడా పాలనాపరమైన యంత్రాంగము బలోపేతం కావడం వల్ల ప్రభుత్వము మనం ఈరోజు సమ్మిళిత వృద్ధిని సాధించిందనేటువంటి దానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. బట్ ఎనీహౌ ఇంకా మనం సాధించాల్సినటువంటి చాలా ఉంది. బట్ ఈ నేపథ్యంలో అభ్యర్థులను పరీక్షించేటప్పుడు అంటే ప్రభుత్వం యొక్క వ్యూహం ఏమిటి, స్ట్రాటజీ ఏమిటి అన్నప్పుడు నిజానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదా స్థానికంగా గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు కానీ ఈ లక్షిత వర్గాలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అందించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సమ్మిళిత వృద్ధిగా భావించబడుతుందనేది అభ్యర్థులు గమనించాలి. థ్యాంక్ యూ.